ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17, 18. హల్లెలూయా. మార్కు సువార్త 17, 18 వచనం మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 10. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక మాట ఆయన శిష్యులను చూసి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయన గలిలయ సముద్ర తీరము వెళుతూ ఉన్నప్పుడు సీమోను సహోదరుడైనటువంటి ఆంద్రేయ సముద్రంలో వల వేయుట ఆయన చూశాడు. వాళ్ళు ఎవరంటే జాలరులు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే యేసు ప్రభు గలిలయ అనేటువంటి ఆ సముద్ర తీరాన ఆయన వెళ్తూ ఉన్నాడు. అక్కడ సీమోను సహోదరుడైనటువంటి ఆంద్రేయ సముద్రంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు వల వేయడం ప్రభు చూసి మరి వాళ్ళు జాలర్లు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు చూశాడు ఆయన? అప్పుడే ఆ క్షణమే ఆయన వాళ్ళని చూశాడు. వాళ్ళని చూసి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? యేసు నా వెంబడి రండి. ప్రభు ఏం చెప్తున్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియులరా, ప్రభు ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? అక్కడ వాళ్ళతో వెళ్ళి మరి ఏ మాట కూడా వాళ్ళతో మాట్లాడలేదు, కానీ ఆయన వాళ్ళని చూశాడు. వాళ్ళు వల వేయడం చూస్తున్నారు. వాళ్ళు జాలరని దేవుడు చూశాడు. వాళ్ళు జాలరులని దేవుడు వాళ్ళని చూశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా వెంబడి రండి. ప్రభు ఏం చేశాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదని వారితో చెప్పాను. అంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకి ఏమైందో మనం చూద్దాం. 18వ వచనం చదువుకున్నారు. హల్లెలూయా. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు నా వెంబడి రండి అని సీమోను పేతురుతోనూ ఆంద్రేయతో ఎప్పుడైతే చెప్పాడో మొట్టమొదటిగా వెంటనే అని చెప్పి రాయబడింది మాట. ఆ మాట మనం చూసినట్లయితే ఈరోజు యేసు ప్రభు ఎవరికైనా ఒక పని కానీ లేకపోతే ఒక ఆజ్ఞ కానీ ఎవరికైనా ఈరోజు దేవుడు ఒకరికి చెప్తే దాన్ని చేయమంటే మరి వెంటనే మనం చేసే పరిస్థితిలో ఉన్నామా అనేది మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మరి ఆది కాండంలో మరి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అబ్రాహాముతో దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముతో ఏం చెప్పాడు? నీవు లేచి నీ ఇంటిని ఏం చేశాడు? ఇక్కడ చదువుకుందామా? ఆది కాండము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. దేవుడు ఇక్కడ కూడా ఏం చేశాడు? అబ్రాహాముతో ఏం చేశాడు? దేవుడు అబ్రాహాముతో కూడా చెప్తున్నాడు ఏమని? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని అబ్రాహాముతో చెప్పినప్పుడు ఇక్కడ మనం చూద్దాము. 4వ వచనం చదువుకుందాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. యెహోవా ఎప్పుడైతే ఎలాగైతే దేవుడు చెప్పాడో, దేవుడైతే ఎలాగ చెప్పాడో వెంటనే ఏమైందంటే అబ్రహాము తన దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు అనమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ అబ్రహాము కూడా దేవుని మాటకి లోబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, వెంటనే దేవుని మాటను అంగీకరించాలన్నమాట. వెంటనే ఏం చేయాలి? దేవుని మాటని అంగీకరించాలి. వెంటనే దేవుణ్ణి మనం అంగీకరించాలి. మనం ఈరోజు ఎలాంటి కాలంలో ఉన్నామో తెలుసా? అపవాది చేత చిక్కుకున్నటువంటి కాలంలో ఉన్నాం. అపవాది ఏం చేస్తాడంటే ఎవరిని కూడా విడిచిపెట్టకుండా అపవాది ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి వాడు గాలం వేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఏం చేసాడు? వాడు గాలం వేస్తున్నాడు. గాలం వేస్తే ఏమవుతుంది? చేపకి గాలం ఎలా వేయబడుతుంది? చేపకి గాలం వేసి పడితే మంచిదా? వల వేసి పడితే మంచిదా? వల వేసి పడితే అవి ఎలా పట్టినా కానీ చేపలు చివరికి వచ్చి చనిపోతాయి. కానీ వల వేసి పట్టినప్పుడు వాటికి సులువుగా ఏ ఒక బాధ కూడా, ఏ నొప్పి కూడా కలగదు. అదే కానీ గాలం వేసి కానీ చేపకు పడితే గాలం ఏం చేస్తుంది? ఫస్ట్ గొంతులో ఇరుక్కుంటుంది. హల్లెలూయా. గాలం గొంతులో ఇరుక్కుంటుంది. గొంతులో గాలం ఇరుక్కుందంటే అది ఎంత బాధ! ప్రాణం పైకి పోలేక, కిందకి దిగలేక, ఊపిరి ఆడలేక అపవాది ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. అపవాది ఏం చేస్తాడు? ఆ పరిస్థితిలో మనుషులు నిలబట్టాలనేది వాడి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, మనము అపవాది తంత్రములను ఎరిగిన వారము, మనం అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. హల్లెలూయా. అంటే అపవాది తంత్రాలన్నీ మనం తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మరి అపవాది ఏం చేస్తాడు తెలుసా? గాలము వేసి వాడు ఏం చేస్తున్నాడు? వాడు చిక్కించుకోవాలని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి వాడు గాలం వేసి ప్రతి ఒక్క మనుషుల్ని ఏం చేయాలని, వాడు హత్య చేయాలని చూస్తున్నాడు. వాడు నరహంతకుడు. వాడు ఆది నుండి నరహంతకుడు. నరులను హత్య చేయడానికే వాడికి ప్రధానమైన లక్ష్యం. మనుషుల్ని మరణానికి అప్పగించాలి, నరులను హత్య చేయాలి, నాశనం చేయాలనేది వాడి ఉద్దేశం. కాబట్టి అపవాది అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే మరి ఆ ప్రతి ఒక్క మనిషిని ఏం చేస్తాడు? మరి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే దేవుణ్ణి శోధించడానికి వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు? ఇహలోక ఆశలన్నీ చూపిస్తాడు. అపవాది గాలం వేసి ఎలా పట్టుకుంటాడు? గాలంలో కూడా మనం చేపను పట్టడానికి గాలంలో ఏం వేస్తాం? మనం ఒక చేపకి ఒక ఎర్ర వేస్తారు. ఆ ఎర్ర ఈ లోకపు ఆశలు. హల్లెలూయా. ఈ లోకపు ఆశలు, ఈ లోకపు మహిమలు ఆ సాతాను ప్రభువుకు చూపించాడు. ఆ రోజు ఆయన ఏం చేశాడు? ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలని ప్రభువుని అక్కడ గణపరిచాడు. సాతాను వచ్చి శోధించినా కానీ, సాతాను వచ్చి ఏమని చెప్పి శోధించింది? ఈ లోక మహిమనంతా చూపించింది.
మరి ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని ఆశలన్నీ చూపించింది. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటన్నిటిని నేను నీకు ఇస్తానని చెప్పి సాతాను ఏం చేసింది? ప్రభువుని శోధించింది. అయినా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ప్రభువుని గణపరిచాడు, దేవుని గణపరిచాడు, తండ్రిని గణపరిచాడు. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవాలని చెప్పి రాయబడి ఉన్నదని ఆ సాతానుకి వాక్యంతో దేవుడు అక్కడ సమాధానం చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి సాతాను ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క మనిషిని నాశనం చేయాలని చూస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రతి మనిషిని అపవాది చిక్కించుకోవాలని చూస్తున్నాడు. వాడు మరి వారి చివరి స్థానంలో వాడిని తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు. నష్టం చేయాలని చూస్తున్నాడు. నాశనం చేయాలని చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి అపవాది వాడి యొక్క తలంపులు, వాడి ఆలోచనలు, వాడి తంత్రాలన్నీ కూడా మనము తెలుసుకొని వాటిలో చిక్కుకోకుండా మనం జాగ్రత్తగా బయటపడగాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఎదుట మనము ఎలా ఉండాలి? మాటకు లోబడాలి. దేవుని మాటకు ఏం చేయాలి? మనం లోబడాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన దేశానికి ఆయన వెళ్ళాడు. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎప్పుడైతే పేతురు, ఆంద్రేయను దేవుడు ఎప్పుడైతే పిలిచాడో వెంటనే వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాటకు లోబడి తమ వలలన్నీ విడిచిపెట్టేశారు అక్కడ. మరి ప్రభు పిలిస్తే, మరి ఈరోజు ప్రభు చాలామందిని ఆయన పిలుస్తూ ఉన్నాడు, కానీ వీరు వెంటనే దేవుని దగ్గరికి రావట్లేదు. వెంటనే దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళకి మనసు అనేది రావట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, చాలా కార్యాలు వెంటనే దేవుడు జరిగించి ఉన్నాడు. మరి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే తమ వలలు విడిచిపెట్టేసి ఆయన్ని వెంబడించారు. హల్లెలూయా. మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 20 వచనాన్ని కూడా మనం చదువుకుంటే, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని ధోనిలో జీతకాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఇక్కడ కూడా యేసు ప్రభు ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతమందిని దేవుడు అక్కడ చూశాడు. వాళ్ళ పేరేంటంటే జబదయి కుమారుడు అయినటువంటి యాకోబు, అతని సహోదరుడు అయినటువంటి యోహాను, వీళ్ళిద్దరిని చూశాడు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ధోనిలో కూర్చొని వలలు బాగు చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళని కూడా దేవుడు మరి అక్కడ వాళ్ళని చూశాడు. ఆ యాకోబుని, యోహానుని చూసి, మీరు ఏం చేయాలి? వారు ధోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని ఉండిరి. హల్లెలూయా. వెంటనే ఆయన వారిని పిలువగా ఏం చేశాడు? యేసుప్రభు కూడా ఆలస్యం చేయలేదు. యేసుప్రభు కూడా ఏం చేయలేదు? ఆలస్యం చేయలేదు. ప్రియులారా, ఆయన పిలుపు కూడా వెంటనే దేవుడు పిలుస్తాడు. ఇది మనం ఈరోజు మనం గ్రహించుకోవాలి. యేసుప్రభు పిలిచేటువంటి పిలుపు కూడా ఆయన ఆలస్యం చేసేటువంటి దేవుడు కాదు. నిన్ను రేపు పిలుస్తాను, సంవత్సరం తర్వాత పిలుస్తాను, లేకపోతే నేను 10 సంవత్సరాల తర్వాత పిలుస్తాను, లేకపోతే నీకు మరి 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నేను పిలుస్తాను అనేటువంటి అలాంటివి ఏమీ లేదు. కానీ యేసు ప్రభు కూడా తన యొద్దకు ప్రజల్ని పిలవడానికి ఆయన ఏమాత్రం ఆలస్యం చేయట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే వెంటనే ఆయన కూడా యాకోబుని మరి యోహానుని వెంటనే వారిని పిలిచాడు. ఎప్పుడైతే వాళ్ళని పిలిచాడో వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? తమ తండ్రి అంటే యాకోబు, యోహాను వాళ్ళ తండ్రి అక్కడ ధోనిలో జీతకాండ్ర దగ్గర వదిలిపెట్టారు. జీతకాండ్రు అంటే చూసుకొని పని వాళ్ళు ఉంటారు కదా, ఆ పని వాళ్ళ దగ్గర వాళ్ళ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. కాబట్టి ఏం చేశారు? ఈ శిష్యులు ఏం చేశారు? పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను అని నలుగురు ఏం చేశారు? యేసు ప్రభుని వెంబడించారు. వాళ్ళు వెంటనే వెంబడించారు. ప్రభు కూడా వెంటనే వారిని పిలిచాడు, వాళ్ళు వెంబడించారు. హల్లెలూయా.
మళ్ళా చూడండి 21వ వచనంలో చూసినట్లయితే, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏం ఆలస్యం చేయలేదు. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళని పిలుచుకున్నాడు దేవుడు. ఆయన ఏం చేశాడు? కపెర్నహూము అనే ఊర్లోకి వెళ్ళాడు. వెంటనే ఆయన ఎక్కడ ఆలస్యం చేయలేదు, ఏం చేయలేదు. కపెర్నహూము ఊరికి వెళ్ళాడు. వెంటనే ఆయన ఏం చేశాడు? అక్కడ కూడా వెంటనే అని రాయబడింది. అంటే ప్రభు వెంటనే అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాము మాటి మాటికి. అంటే ప్రభు ఎక్కడా కూడా మనుషుల్ని రక్షించడానికి, ఆయన ఎద్దుకు మనుషుల్ని పిలవడానికి ఎక్కడ ఆయన ఆలస్యం చేయలేదు. ఆయన సువార్త ప్రకటించడానికి కూడా ఆయన ఆలస్యం చేయలేదు. ఆయన వెంటనే కపెర్నహూములోకి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన విశ్రాంతి దినమున, అంటే ప్రభు దినమున సమాజ మందిరంలో, అంటే సంఘంలో, దేవుని సంఘంలోకి వెళ్ళి అక్కడ బోధించాడు, వాక్యాన్ని ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పిలిచిన వాళ్ళని ఆయన ఏం చేశాడు? వెంటనే వాళ్ళకి మరి విశ్రాంతి దినమున వెళ్ళి అక్కడ వెంటనే వాళ్ళకి వాక్యాన్ని బోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. వెంటనే ఆయన గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. ఇది కూడా వెంటనే జరిగిపోయింది. అంటే మహిమ కూడా వెంటనే వచ్చేసింది. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభు ఏం చేశాడు? మనుషుల్ని పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేశాడు? వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్నాడు. బోధించిన తర్వాత ఆయన కొన్ని కార్యాలు, కొన్ని ఆశ్చర్యక్రియలు కూడా ఆయన అక్కడ చేశాడు. ఏంటంటే ఆయన అక్కడ ఉన్నటువంటి అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషుల్ని ఏం చేశాడు? ఆయన అక్కడ వాళ్ళని విడిపించాడు. అపవిత్రాత్మ సమాజ మందిరంలో ఎవరున్నారు? అపవిత్రాత్మ పట్టిన మనిషి ఒకడు ఉన్నాడు. అతన్ని ఏం చేశాడు? అక్కడ విడిపించాడు. అతన్ని విడిపించాడు. అవి ఏం చేస్తున్నాయి తెలుసా? ఈయన ఎవరో వాటికి తెలుసు అనమాట. ఈయన దేవుని కుమారుడు, దైవ కుమారుడు. ఆయన దేవుని కుమారుడుగా, దేవుడుగా ఆయన ఉన్నాడని వాటికి తెలిసి అవేం చేస్తున్నాయంటే అవి ఊరకుండట్లేదు. నీవు దేవుని పరిశుద్ధుడివి, నీవు దేవుని కుమారుడు అని చెప్పేసి అవి కేకలు వేస్తుంది. యేసు ప్రభు మరి తన్ను ప్రసిద్ధి చేయడం ఆయనకి ఇష్టం ఉండదు ఎప్పుడు కానీ. మనకి చాలామంది ఈ రోజుల్లో మనల్ని ఎవరైనా ప్రసిద్ధి చేస్తే మనకి చాలా ఇంపుగా ఉంటుంది, చాలా గొప్పగా దేవుడు మనం మహింపరుస్తున్నాడు, దేవుడు మనల్ని చాలా గొప్పగా మనల్ని గణపరుస్తున్నాడు అని చెప్పేసి చాలామంది ఉప్పొంగుతూ ఉంటాం. హల్లెలూయా. కానీ యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ గుణాతిశయాలు మనం ఇక్కడ గమనించాలి. యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను మనం ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించాలి. ఏంటో ఇక్కడ మనం చదువుకుందాము. ఆయన చూసినట్లయితే మరి 26వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. యేసు ఊరకుండుము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తున్నాడు ప్రభు? ఏం చెప్తున్నాడు తెలుసా? ఊరకుండుడని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఊరకుండుడే అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కాబట్టి ఆ అపవిత్రాత్మలకి ఆయన ఏం చెప్తున్నాడు? ఊరకుండుడి అని చెప్తున్నాడు. ఊరకుండుడి అని చెప్పి ఎందుకు ఊరకుండమంటున్నాడు? అవి ఏం చేస్తుంది? ఆయన్ని ప్రసిద్ధి చేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమాత్రం దాన్ని ఒప్పుకోవట్లేదు, ఊరకుండమని చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత 29వ వచనం మనం చదువుకుందాం. ఈ విధంగా అపవిత్రాత్మని ఎప్పుడైతే దేవుడు అక్కడ మనిషిని స్వస్థపరిచి విడిపించాడో ఈ విషయం ఏమైపోయింది? వెంటనే ఆలస్యం లేదు. వెంటనే ఆ గలీల ప్రాంతం అంతా ఏమైపోయింది? గలీలలో ఆయన సముద్ర తీరంలో నడిచాడు. ఆ 4 శిష్యుల్ని ఆయన పిలుచుకున్నాడు. కపెర్నహూము పోయాడు. అక్కడ సమాజ మందిరంలో వాక్యాన్ని ప్రకటించాడు. అపవిత్రాత్మ పట్టిన మనిషి ఒకడు వచ్చాడు. దేవుడు వాడిని వినిపించాడు.
ఆ యొక్క దెయ్యం ఏం చేసింది, నువ్వు దేవుని పరిశుద్ధుడివి, దేవుని కుమారుడివి అని అది అని మాట్లాడుతుంటే ఊరకుండా అని చెప్పాడు దాన్ని. హల్లెలూయా, ఊరకుండా అని చెప్పాడు ఆయన. మరి ఏం చేశాడు తెలుసా, వెంటనే ఇలాంటి ఒక అద్భుతమైన ఘనమైన కార్యాలు చేయడం ద్వారా వెంటనే ఆ సమాచారం అంతా ఏమైపోయిందంట, గలిలయ ప్రాంతం అంతా ద్వారా తెలిసిపోయింది, వ్యాపించిపోయింది. 29వ వచనం చదువుకుందాం. వెంటనే మరలా చూడండి, వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రేయ అని వారి ఇంట ప్రవేశించిరి. హల్లెలూయా. కాబట్టి మరి వెంటనే ఇక్కడ కూడా చూడండి, కార్యాలన్నీ ఎలా జరుగుతున్నాయి, వెంటనే జరుగుతున్నాయి. కార్యాలన్నీ వెంటనే జరుగుతూ ఉన్నాయి. మరి వెంటనే వాళ్ళు ఏం చేశారు, సమాజ మందిరంలో వెళ్ళారు. యాకోబుతో యోహానుతో సీమోను అంద్రేయ అని వాళ్ళ ఇంట వాళ్ళు ఏం చేశారు, ప్రవేశించారు. ప్రవేశించి ఎవరు ప్రవేశించారు, ప్రభు. అక్కడ సమాజ మందిరంలో అక్కడ స్వస్థత జరిగిపోయింది, అయిపోయింది. వాళ్ళు ఇంకా మళ్ళీ అక్కడ ఆలస్యం చేయలే. ఏం చేశారు, వెంటనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు, సమాజ మందిరంలో నుండి ఎక్కడికి వెళ్ళారు, యాకోబు యోహాను సీమోను అంద్రేయ అనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ప్రభు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సీమోను అత్త జ్వరంతో పడుకో ఉంది. ఎవరు ఆమె, సీమోను అత్త జ్వరంతో పడుకో ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రభు ఏం చేశారు తెలుసా, వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. వాళ్ళు కూడా ఏం చేశారు, ఏమి తడవు చేయలేదు, ఏమి ఆలస్యం చేయలేదు. అంటే మనం ప్రభు దగ్గర ఏదైనా మనకేదైనా పరిస్థితి బాగలేదంటే, మనకి అక్కర కానీ మనకేదైనా అవసరతలు కావాలంటే మనం కూడా ఏం చేయాలి, వెంటనే ప్రభువుకి మనం అడగాలి. వెంటనే చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు, అడగాలా వద్దా, ప్రభుని అడిగితే ఏమనుకుంటాడో ఏమో, అసలు అడగాలా వద్దా, అడగకపోతే ఆయన ఇస్తాడులే, ఆయనకి తెలుసులే, ఏమనుకుంటారు. వీళ్ళు కూడా అనుకోండొచ్చు కదా, సీమోని ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు ఈ సీమోను కూడా అనుకోండొచ్చు కదా, యేసుప్రభు వచ్చాడు కదా, ఆయనకి తెలుసులే, ఆయన కనిపెడతాడులే, ఆయనే చూస్తాడులే, ఆయనే చూసి ఆయనే స్వస్థత చేస్తాడులే, ఆయనకే తెలుసులే, ఆయన గమ్మున ఉండొచ్చు కదా. ఎందుకు వీళ్ళు ఏం చేశారు, వెంటనే వాళ్ళు కూడా ఏం చేశారు, ఆయన కూడా కార్యాలు వెంటనే చేస్తూ వస్తున్నాడు. వీళ్ళు కూడా ఏం చేశారు, వెంటనే వీళ్ళు కూడా ఆయనకి, ప్రభువా ఈమె జ్వరంతో పడుకొని ఉందని చెప్పేసి ఆమెను గురించి ప్రభువుకి వాళ్ళు చెప్పారు. హల్లెలూయా. వెంటనే ఆయన చెప్పినప్పుడు యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెని లేవనెత్తాను. ఆయన ఏమి చేయలే, ప్రార్థన కూడా చేయలే, ఏమి చేయలే. వెంటనే చేయి పట్టుకొని ఇలా పైకి లేవనెత్తాడు. వెంటనే జ్వరం ఆమెను విడిచినట్లుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. కరములు తట్టి దేవుని నామమును స్తుతిస్తాం. హల్లెలూయా. కాబట్టి వెంటనే అక్కడ జ్వరం ఏమైంది, అక్కడ అతని అంతటి జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె ఏం చేసింది, జ్వరం ఎప్పుడైతే పోయిందో వచ్చిన వాళ్ళకి ఉపచారం చేసింది. అంటే వాళ్ళకి ఏదైనా తినడానికి ఆహారం తయారు చేయడము, లేకపోతే వాళ్ళకి ఏదైనా కావాల్సిన నీళ్ళు ఇవ్వడము, ఏదో ఒకటి ఆమె ఏం చేసింది, యేసు ప్రభువుకి ఆయన శిష్యులకి వెంటనే ఆమె జ్వరం పోయిన తర్వాత వెంటనే లేచి ఉపచారం చేసింది. కాబట్టి ఈరోజు ప్రియులారా, యేసు ప్రభు ఆయన చేయి పట్టుకుంటేనే మన యొక్క వ్యాధులు ఏమైపోతాయి, ఆయన మాట సెలవిస్తే చాలు. ఇక్కడ ఏమంటే ఆ జ్వరంతో పడుకున్నటువంటి ఆమె దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఏం చేశాడు, చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే మరి జ్వరంలోను, బాధలోను, వేదనలోను, సమస్యల్లోను, వ్యాధుల్లోనూ ఉన్నారో, మరి ఎంతమంది అయితే అపవాది కోపంలో, పాపపు యొక్క ఊబిలో ఎంతమంది అయితే చిక్కుకొని ఉన్నారో, లేవలేకుండా పడుకొని ఉన్నారో, వారికి దేవుడు ఈరోజు ఏం చేయబోతున్నాడు, చేయి ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఆయన తన చేయి పట్టుకొని ఆయన లేపుతాడు. హల్లెలూయా. అందుకే మనం పాట కూడా పాడుకుంటాము, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నేను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసం కలిగి ఉన్నావా? అవిశ్వాసంతో ఉన్నావా? దేవుడు చేయి పట్టి ఆయన లేపలేడని అనుకుంటున్నావా? నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సరే, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నా సరే, ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తాడు తెలుసా? చేయి పట్టి నిన్ను ఆయన లేవనెత్తుతాడు. కుమారుడా, కుమార్తె, ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన చెయ్యి పట్టి లేవనెత్తి స్వస్థత పరిచేటువంటి దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచుము, ఆయన మీద విశ్వాసం ఉంచుము. ఆయన ఇప్పుడే నీ పరిస్థితిని నిన్ను చూసి ఆయన ఇప్పుడే చెయ్యి పట్టి నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. విశ్వాసం కలిగి ఆయన ద్వారా నీవు స్వస్థత పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఆయనకి ఒక లక్షణం ఉంది, ఒక గుణాతిశయం ఉంది. అదేదో మనం ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. చూసారా? ఇది యేసు ప్రభువుకు ఉన్నటువంటి లక్షణం. ఈ రోజుల్లో ఆ దయ్యాలు అలాంటి దయ్యాలు, అపవిత్రాత్మలు మనం ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు గొప్పవాడివి, అది ఇది పొగిడిందనుకో, ఆ సాతాను, ఆ అపవిత్రాత్మ మనవాళ్ళు ఉప్పొంగిపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది అనేక మంది ప్రజలు కూడా విన్న వాళ్ళందరూ కూడా, అబ్బా ఈ పాస్టర్ ఎంత గొప్పవాడో, ఈయన ఎంత పరిశుద్ధుడో, ఈయన ఎంత నీతిమంతుడు అని చెప్పేసి అనేక మంది ప్రజలు కూడా ఏం చేస్తుంటారు? వాళ్ళ ఆలోచన తలంపులు ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితి జరిగినప్పుడు. అయితే యేసు ప్రభుకు ఉన్నటువంటి ఆ లక్షణం చూడండి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? వాటిని మాట్లాడనీయలేదు. వాటిని ఏం చేయలేదు, ఆయన మాట్లాడనీయలేదు. ఆయన అందుకే ఆయన చెప్పాడు, నేను స్వకీయ మహిమను వెతకేవాడిని కాదు. నేను ఎవరిని? యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆయన సొంత మహిమను వెతికేవాడు కాదు. ఆయన ఎవరైనా అంతే. స్వకీయ మహిమ అంటే ఏంటి? నాకు మహిమ కలగాలి, అందరి ప్రజల దగ్గర నాకేం కలగాలి, నాకు మహిమ రావాలి అని చెప్పుకునేటువంటి ఆయన కాదు. ఇది యేసు ప్రభులో ఉన్నటువంటి ఒక నిప్పు లాంటి ఒక గుణాతిశయం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తన స్వకీయ మహిమను ఆయన వెతికేటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా తండ్రి మహిమని ఆయన వెతికేటువంటి వాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కాబట్టి మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 54వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 54వ వచనం. అందుకు యేసు
నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. నా మహిమ వట్టిది. నా దేవుడని నా నా దేవుడని నా దేవుడని మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నన్ను నేనే మహింపరచుకోలేదు. యేసు ప్రభు ఆయనే మహింపరచుకోవాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. అలాగా ఒకవేళ ఆయన చేసినట్లయితే ఆయన మహిమ వట్టిది. కాబట్టి సోదరులారా, ఈ రోజుల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గుణాతిశయం ఏంటో తెలుసా? మనల్ని మనమే మహిమపరచుకోవడం అనేది మానుకోవాలి. మనల్ని మనమే గొప్పగా అందరికీ చెప్పుకోవడం, గొప్పగా మనల్ని పరిచయం చేసుకోవడం, మనమే గొప్పగా అనేక మందికి మనం ప్రచురించేసుకోవడం, ఇలాంటివన్నీ చాలామంది మనుషులకి ఇవంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ఇక్కడ దెయ్యాలకి ఈయనెవరో తెలుసు. దెయ్యాలకి ఈయనెవరో తెలుసు. కానీ ఆ జన సమూహాల్లో ఈయన గురించి అవి చెప్పకూడదని ఆయన వాటికి ఏం చేశాడు? మాటలాడనీయలేదు. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఎవరైనా ప్రసిద్ధి చేయాలని చూసినా, మహిమపరచాలని మరి చూసినా కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వాటిని జరగనీయలేదు, మాట్లాడనీయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మరి ఈ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి మార్కు సువార్తలో మనం దేవుని వాక్యాన్ని మరలా చదువుకుందాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మార్కు సువార్త 1వ అధ్యాయము 40-41 వచనం చదువుకుందాం. 41, 42. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వారితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. హల్లెలూయా. చూసారా, ఇక్కడ కూడా యేసు ప్రభు ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను నువ్వు శుద్ధినిగా చేయని ఆయన వేడుకుంటే యేసు ప్రభు కూడా కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభుకు ఉండేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఏంటంటే, మరి అపవాది చేత పీడింపబడిన వారు, మరి జనముల చేత వెలివేయబడిన వారైనటువంటి ఈ కుష్ఠరోగుల్ని ఏం చేశాడు? ఆయన చేయి చాపి వారిని ముట్టాడు. అక్కడ పేతురు కూడా వాళ్ళ అత్త కూడా జ్వరంతో పడుకొని ఉంటే చేయి చాపి ఆమెని లేవనెత్తాడు. యేసు ప్రభుకు ఉన్నటువంటి అది ఒక గొప్ప అలవాటు. చేయి పట్టి ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ప్రియులారా, ఈరోజు కూడా ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన శ్రమల్లో మరి విడిచిపెట్టే దేవుడు కాదు. చెయ్యి పెట్టి ఈరోజు రాత్రి నిన్ను నన్ను ప్రభు లేపబోతున్నాడు. కరములు తట్టి దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. చెయ్యి పట్టి ఆయన లేపి ఏం చేయబోతున్నాడు? మనల్ని శుద్ధులుగా చేయబోతున్నాడు, మనల్ని విడిపించబోతున్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభు చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వారితో చెప్పాను. వెంటనే కూడా కుష్ఠరోగం ఏమైపోయింది? వాడిని విడిచిపోయింది. అంటే ఇక్కడ స్వస్థత కూడా ఎలా జరిగింది? వెంటనే జరిగిందా? ఒక నెల తర్వాత జరిగిందా? వెంటనే జరిగింది. కాబట్టి దేవుని కార్యాలు వెంటనే జరుగుతాయి. అవి ఆలస్యంగా జరుగుతున్నాయి అనుకోకూడదు.
వెంటనే దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. వెంటనే ఆయన కార్యాన్ని చేయగలగడానికి సమర్థుడని మనం ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. కాబట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పిన వెంటనే కుష్ఠరోగం వారిని విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? అతన్ని పిలిచి, నువ్వు ఎవరితో కూడా ఏమీ చెప్పొద్దు. ఎందుకు చెప్తున్నాడు యేసుప్రభు? ఆయన తను తానే మహింపరచుకోవడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఆయన తన స్వకీయ మహిమను వెతికేటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఆయన వాడికి పిలిచి అది పనిగా చెప్తున్నాడు, నువ్వు ఎవరితో ఏమి చెప్పొద్దు అంటే వాడు వెళ్ళి ఏం చేస్తాడు? 45వ వచనంలో విస్తారంగా ప్రకటించాడంట. ఏం చేశాడు? విస్తారంగా ప్రకటించాడు. ఏమి అలాగా వాడు విస్తారంగా అందరికి పోయి చెప్పడం వల్ల ఏమైందంటే అసలు యేసు ప్రభు బహిరంగంగా అసలు ప్రజల మధ్య ఆయన రాలేక అరణ్య ప్రదేశంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు స్వస్థపడ్డావు కదా, నువ్వెవరితో ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నియమించినటువంటి ఆ మోషే నియమించిన కానుకను నువ్వేం చేయి, దేవునికి పోయి సమర్పించుకొని అని వాడికి ఖండితంగా చెప్పాడంట, ఆజ్ఞాపించాడంట. ఖండితంగా ఆజ్ఞాపించాడు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి. కానీ వీడేం చేశాడు? అలా చేయకుండా వెళ్ళి విస్తారంగా ప్రకటించాడు. అలాగా ఈయనే నన్ను స్వస్థపరిచాడు, ఈయనే నా కుష్ఠరోగాలు బాగా చేశాడు, ఈయనే చేశాడు. ఆ దెయ్యాలు అరిచే చూడు, నువ్వు దేవుని పరిశుద్ధుడివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని ఆ దెయ్యాలు ఏ విధంగా అరిచాయో ఆ విధంగా ఈ కుష్ఠరోగి అనే స్వస్థత పొందిన అతను ఏం చేశాడు? పోయి విస్తారంగా ప్రకటించడం వలన ఏమైపోయిందంటే ఆయన బహిరంగంగా అసలు ఆ ప్రదేశాల్లో ఆయన ప్రవేశించలేకపోయాడు. ఎందుకంటే ఎక్కడ ఆయన కనబడితే అక్కడ జనాలందరూ రోగులు వచ్చి ఆయన చుట్టుముట్టుకునేస్తున్నారు. నాకు బాగా చేయి, నాకు బాగా, నాకు చేయి. ఇంకెప్పుడు ఆయన వాక్యం చెప్పాలి? ఈ రోజుల్లో మరి అపోస్తలుడైన పౌలు మరి అపోస్తలుల కార్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క సేవకులు దేని మీద పని కలిగి ఉండాలో తెలుసా? స్వస్థతలు ఇవన్నీ చేసుకుంటా కాలం గడుపుకునే దానికి కాదు, కానీ వాళ్ళు దేని మీద పని కలిగి ఉండాలంటే వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలంటే మరి ప్రార్థన ఎందును వాక్యం ప్రకటించడం ఎందును ఎలా ఉండాలంటే వాళ్ళు ఎడతెగక ఉండాలని చెప్పేసి వాళ్ళు అక్కడ హెచ్చరించారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఎలా ఉండాలి వాళ్ళు? ప్రార్థన ఎందును వాక్యం అందును ఎడతెగక మనం పని చేయాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనమాట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం, 2వ వచనం 4వ వచనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం 4వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులు సమూహము పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. హల్లెలూయా. మరి 4వ వచనం చదువుకుందాం. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. సోదరులారా, సేవకుడు మరి దేవుని యొక్క పని చేసే వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళు ఏ పని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసా? వాళ్ళు ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందు వాక్యం పరిచర్య ఎడతెగక వాక్యం ప్రకటించాలి. వాళ్ళ పని ఏంటి? దేవుడు వాళ్ళని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎడతెగకుండా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటించడానికి కూడా మనము ఆ సమయం లేకుండా అసమయం లేకుండా ఎడతెగకుండా ఆపకుండా, ఎడతెగడం అంటే ఏంటి? ఆపకుండా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. అందుకోసం దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అది ముఖ్యమైనటువంటి పని. చాలామంది ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ శిష్యులు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు
మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం మంచిది కాదని చెప్తున్నారు. అంటే మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆపేసి వేరే వేరే పనులు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఇలాంటివి చేయడం అనేది సరైనటువంటి పరిస్థితి కాదు, సరైనటువంటి కార్యము కాదు. ఏం చేయాలంటే దేవుని సేవకులు, సువార్థికులు ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళు ప్రార్థన యందు వాక్య పరిచర్య, ఈ రెండిట్లో వాళ్ళు ఎడతెగకుండా ఉండాలి. దీన్ని ఆపకుండా వాళ్ళు చేయాలి. ఈ పనే వాళ్ళకి ముఖ్యంగా ఉండాలి. అలాంటి పని ముఖ్యంగా వాళ్ళు చేయకుండా దాన్ని విడిచిపెట్టేసి మరి ఆహారం పంచిపెట్టుకోవడాలు, వేరే వేరే సంఘంలో ఉండేటువంటి ఇతరమైనటువంటి కార్యకలాపాలు చేసుకోవడానికి కాదు వాళ్ళని దేవుడు ఏర్పరిచింది. కాబట్టి వాక్య పరిచర్య అనేది ఎడతెగకుండా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ తను ఏం చేయదు, అక్కడ తను ప్రసిద్ధి మరి హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త మరి 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అందరూ రోగుల్ని, అందరు వ్యాధిగ్రస్తులు తీసుకొచ్చి ఆయన ముందు పడేస్తున్నారు. అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా ఆయనకి వాక్యం ప్రకటించడం మానేసి వచ్చిన రోగుల్ని స్వస్థపరచుకోవడం కాదు దేవుని కార్యము. వాక్యాన్ని, సత్యాన్ని ఆయన ప్రకటించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. మరి ఈ యొక్క శరీర రోగము, శరీర వ్యాధులు స్వస్థపరచడం ఇది ఎంతవరకు ఇది ఉపయోగం? ఇవి దేవుడు చెప్పాడు కదా, ఈ ఇహలోక సంబంధమైనటువంటి వాటికే మనం దేవుని యందు నిరీక్షించునేలా ఓకే. మరి మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులు అయిపోతాము. ఈ జీవిత కాలం మట్టుకే, దేనికి? ఈ జీవిత కాలం మట్టుకే మనం దేవుని యందు మనం నమ్మిక ఉంచినట్ల వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అంటే ఈ జీవిత కాలం మట్టుకే అంటే ఏంటి? ఈ స్వస్థతలు కానీ లేకపోతే ఈ యొక్క వ్యాధులు కానీ ఇవన్నీ పోగొట్టుకోవడం, ఇవన్నీ పరలోకానికి కూడా వస్తాయా? పరలోకంలో ఇవన్నీ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, అక్కడ ఏ ఏడుపు ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ యొక్క ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ ఏ దేవుడే వాళ్ళ కన్నీటిని, బాష్ప బిందువుని ఆయనే వాళ్ళకి వెలుగుగా ఉండి, ఆయనే వాళ్ళ కంటిలో నుండి వచ్చేటువంటి బాష్ప బిందువుని ఆయనే తుడిచి, ఆయనే వాళ్ళకి మరి వెలుగై, ఆయనే వాళ్ళని తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనను మనం ఏం చేయాలి? వెంబడించాలి. హల్లెలూయా. ఆయన మాట మనము వినాలి. మరి దేవుని వాక్యాన్ని మనము ప్రకటించాలి. ఈ విధంగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్టయితే మొట్టమొదటిగా యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన కూడా వెంటనే వాళ్ళని ఆలస్యం చేయకుండా వాళ్ళని చేర్చుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళని తీసుకున్నాడు. వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా అనేక మంది సమాజ మందిరంలో వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. అక్కడ అనేక మంది అపవిత్రాత్మ పట్టిన వాళ్ళని ఆయన స్వస్థపరిచాడు. ఆయన మరి వ్యాధులతోనూ, బాధలతోనూ, శ్రమల్లోనూ, అపవాది చేత పీడింపబడిన వారైతేనేమి, లేవలేకుండా పడిపోయిన వాళ్ళని ఏం చేశాడు? యేసు ప్రభు చేయి పట్టి లేపేటువంటి అలవాటు ఆయనకు ఉంది. చేయి పట్టి లేపి వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళని స్వస్థపరుస్తాడు. అలాగా సీమోను అత్తకు జ్వరాన్ని ఆయన స్వస్థపరిచాడు. కుష్ఠరోగిని ఆయన చేయి పట్టి వాడిని ముట్టి వాడిని స్వస్థపరిచాడు. అలాగే ఇది మనం నేర్చుకున్నాం. చివరిదిగా మనం ఏం నేర్చుకున్నామంటే యేసు ప్రభుకు ఉండేటువంటి గుణాతిశయాలు. ఒకటేంటంటే యేసు ప్రభు తన్ను తాను మహిమపరచుకోవడం ఆయనకి ఇష్టం లేదు. తన్ను ప్రసిద్ధి చేయవద్దని దెయ్యములకి, వాటికి, అందరికీ ఆజ్ఞాపించాడు ఆయన. దానికోసం వాటిని నోరు కూడా ఆయన తెరవనీయలేదు, మాట్లాడనీయలేదు. హల్లెలూయా. రెండవ గుణాతిశయం ఏంటంటే యేసు ప్రభు మరి
వెంటనే వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన ఆరంభించాడు. హల్లెలూయా. ఇతర గ్రామంలోకి రండి, వాక్యం ప్రకటించడానికి వెళ్దామని చెప్పేసి మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. అర్థమైందా? ఆయన వాక్యాన్ని ప్రకటించడానికే ఇందు నిమిత్తే కదా ఆయన వచ్చింది. ఆ విధంగా ఆయన వాక్యం ప్రకటించకుండా ఆటంకమయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజలు తీసుకొని వచ్చారు. మరి మనం పత్రిక పాఠంలో కూడా చూసాము, వాక్యం ప్రకటించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ప్రధానమైనటువంటి పని. ఆ పని విడిచిపెట్టి వేరే పనులు చేయకూడదు. ఆ పని విడిచిపెట్టి అనేక రోగుల్ని స్వస్థపరుచుకుంటా ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షణ దేవుని దగ్గర ఉంచినట్లయితే మనుషులు అందరికంటే దౌర్భాగ్యులు అని చెప్పేసి ఆ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి 100 గాను 60 గాను 30 గాను ఫలింపజేసి అనేక మందికి గొప్ప మేలు రక్షణ కలిగజేసి నడిపి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, కృపగల తండ్రి, దయగల తండ్రి, ఈరోజు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అవును ప్రభువా, వెంటనే నువ్వు పిలిచినప్పుడు, శిష్యులు పిలిచినప్పుడు వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి వాళ్ళు ఆయన వెంబడించిరని మాటను మేము చదువుకుంటున్నాం. అవును ప్రభువా, నువ్వు మనుషుల్ని పిలిచినప్పుడు వెంటనే నీ వద్దకు వచ్చినట్లయితే వెంటనే నువ్వు కూడా వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళని చేర్చుకునేటువంటి దేవుడువు. వెంటనే వాళ్ళని చేయి పట్టి వాళ్ళని స్వస్థపరిచేటువంటి దేవుడువు. చేయి పట్టి వాళ్ళని లేవనెత్తి వాళ్ళని అనేకమైన బంధకాల నుంచి విడిపించగలిగేటువంటి దేవుడువు. నీ స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ వాక్యమైన ప్రతి బిడను మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని మీ చేతిలో అప్పగిస్తున్నాము. మీరే మాకు తోడుగా ఉండండి. ఈ సమయంలో నీ బిడ్డ అడసడవన జానవిశ్రీ కొరకును, నీ బిడ్డ లత కొరకు, నా కొరకును, ఇంకా నేను ప్రార్థన చేసే అందరి కొరకును ప్రభావ, మా కుటుంబం కొరకును, మరి మా యొక్క తల్లిదండ్రుల కొరకును, మా యొక్క బంధువులందరి కొరకును, మా సోదరుల వారి కుటుంబం కొరకును, అందరి కొరకును మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన, మేము ప్రార్థన చేస్తున్న ప్రతి వారిని కూడా ప్రభా నీవు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రతి వారిని చేయి పట్టి లేవనెత్తి వారిని స్వస్థపరచమని, విడిపించమని సమస్త నీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభుని రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మనం దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.